అరుణ్ మరియు సాజల్ స్నేహితులు ఇద్దరి వద్ద కొంత డబ్బు ఉంది. అరుణ్ తన వద్ద ఉన్న డబ్బులో నుంచి 30 రూపాయలు సాజల్కి ఇస్తే అప్పుడు సాజల్ వద్ద ఉన్న మొత్తం అరుణ్ వద్ద ఉన్న మిగిలిన మొత్తానికి రెట్టింపు అవుతుంది. కానీ సాజల్ 10 రూపాయలు అరుణ్కి ఇస్తే అప్పుడు అరుణ్ వద్ద ఉన్న మొత్తం సాజల్ వద్ద మిగిలిన మొత్తానికి మూడింతలు అవుతుంది. అయితే మొదట అరుణ్ మరియు సాజల్ వద్ద ఎంతెంత డబ్బు ఉంది? ఆప్షన్స్ చూడండి. 50 రూపాయలు, 30 రూపాయలు, 62 రూపాయలు, 34 రూపాయలు, 60 రూపాయలు, 32 రూపాయలు, 52 రూపాయలు, 33 రూపాయలు. హాయ్ అండి, వెల్కమ్ టు సుమా స్కూల్. ఇది ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ అండి. క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది అనుకోవద్దు. ఇందులో రెండు మనం అర్థం చేసుకుంటే చాలా సింపుల్ వేలో చేయొచ్చు. ఇప్పుడు దీన్ని మనము చూద్దాం. ఇచ్చినవి రాద్దాం. ఫస్ట్ ఏమనుకుందాం, అరుణ్ దగ్గర ఉన్న మనీని సాజల్ దగ్గర ఉన్న మనీకి ఒక లెటర్ ఇచ్చుకుందాం. ఫస్ట్ నేనేమనుకుంటున్నానంటే అరుణ్ వద్ద ఉన్న మనీ ఏ రూపాయలు, సాజల్ వద్ద ఎస్ రూపాయలు ఉన్నాయని అనుకుందాం. ఫస్ట్ మనం ఇప్పుడు స్టెప్ వైజ్ వెళ్దాం. స్టెప్ వైజ్ వెళ్తా ఈక్వేషన్స్ ఫామ్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నాడు, ఇప్పుడు ఫస్ట్ అరుణ్ వద్ద సాజల్ ఇద్దరు స్నేహితులు, ఇద్దరి వద్ద కొంత డబ్బు ఉంది. ఆ డబ్బును మనము ఏ రూపాయలు ఎస్ రూపాయలు అనేసుకున్నాం. అరుణ్ తన వద్ద ఉన్న డబ్బుల నుంచి 30 రూపాయలు సాజల్కి ఇస్తే ఫస్ట్ స్టెప్ వేద్దాం. అరుణ్ 30 రూపాయలు సాజల్కి ఇస్తే అరుణ్ వద్ద మనం ఏ రూపాయలు ఉన్నాయి అనుకున్నాం కాబట్టి నేనేమంటున్నాను, ఈయన 30 రూపాయలు ఇస్తే ఈ ఏ రూపాయలకి వెళ్ళి 30 రూపాయలు మైనస్, అంతే కదా. అప్పుడు సాజల్ మనం ఎస్ అనుకున్నాం కాబట్టి ఇది ఎస్కి ఏమవుతుంది, ప్లస్ అవుతుంది, అంతే కదా. అరుణ్ సాజల్కి 30 రూపాయలు ఇచ్చిందంటే అరుణ్ దగ్గర ఉన్న పైసలు మనం ఏ రూపాయలు అనుకున్నాం కాబట్టి అందులోకి వెళ్ళి 30 తీసివేస్తున్నాను. సాజల్కి ఇచ్చాడు అని అన్నారు కాబట్టి నేను సాజల్ దగ్గర ఎస్ రూపాయలు అనుకున్నాను కాబట్టి ఆ 30 సాజల్కి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాం. ఎక్కడి వరకు వచ్చినాం, 30 రూపాయలు సాజల్కి ఇస్తే అప్పుడు సాజల్ వద్ద ఉన్న మొత్తం అరుణ్ వద్ద మిగిలిన మొత్తానికి రెట్టింపు అవుతుంది. ఇప్పుడు చూద్దాం. అప్పుడు సాజల్ వద్ద ఉన్న మొత్తం ఎంత, ఈ ఎస్ ప్లస్ 30 కదా. సాజల్ వద్ద ఉన్న మొత్తం ఎస్ ప్లస్ 30 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏమన్నాడు, ఇస్తే సాజల్ వద్ద ఉన్న మొత్తం అరుణ్ వద్ద మిగిలిన మొత్తానికి రెట్టింపు అవుతుంది. మిగిలిన మొత్తం ఎంత, ఏ మైనస్ 30 కదా, రెట్టింపు అంటే డబల్ కదా. సో ఎస్ ప్లస్ 30 ఈజ్ ఈక్వల్ టు 2 ఆఫ్ ఏ మైనస్ 30 రాశాను. ఇప్పుడు నేను ఇది మనకు క్వశ్చన్లోనే ఇచ్చాడు. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. సో 2a ఇక్కడే ఉంచండి, నేను ఈ ఎస్ని ఇటు పట్టుకొచ్చేస్తున్నాను. అంటే 2a మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ 60ని ఇటు సైడ్ తీసుకొస్తున్నాను. అంటే 30 ఇక్కడే ఉంది, ప్లస్ 60 అవుతుంది, అంతే కదా. 30 ప్లస్ 60 ఈజ్ ఈక్వల్ టు 2a మైనస్ ఎస్. దీన్ని ప్రాపర్గా రాస్తున్నాను చూడండి. 2a మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 90. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్ 2, పరిస్థితి 2 రాసుకుందాం. ఇక్కడ పరిస్థితి 1లో ఇదంతా. ఇప్పుడు ఒక్కొక్క ఈక్వేషన్ తెచ్చుకున్నాం మనం. ఇప్పుడు సిచ్యువేషన్ 2, పరిస్థితి 2, సిచ్యువేషన్ 2. ఇప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం మనం. ఎక్కడి వరకు అయిపోయింది, రెట్టింపు అవుతుంది వరకు అయిపోయింది కదా. కానీ సాజల్ 10 రూపాయలు అరుణ్కి ఇస్తే అప్పుడు అరుణ్ వద్ద ఉన్న మొత్తం సాజల్ వద్ద మిగిలిన మొత్తానికి మూడింతలు అవుతుంది. ఇప్పుడు స్టెప్ వైజ్ చూద్దాం. ఇప్పుడు ఏమన్నాడు, సాజల్ 10 రూపాయలు అరుణ్కి ఇస్తే, సాజల్ అరుణ్కి 10 రూపాయలు ఇస్తే సో అరుణ్ వద్ద ఏమవుతుంది, అప్పుడు ఆయన దగ్గర ఉన్నాయి మనం ఏ అనుకుంటే ప్లస్ 10 అవుతుంది, అంతే కదా. అరుణ్కే కదా ఇచ్చింది. అప్పుడు సాజల్ వద్ద ఉన్న డబ్బులకి వెళ్ళి 10 రూపాయలు మైనస్ అవుతుంది. సిచ్యువేషన్ 2, అంతే కదా. మనల్ని క్వశ్చన్లు అదే అడిగింది కదా. క్వశ్చన్ దగ్గరికి వెళ్దాం ఒకసారి. కానీ సాజల్ 10 రూపాయలు అరుణ్కి ఇస్తే అప్పుడు అరుణ్ వద్ద ఉన్న మొత్తం సాజల్ వద్ద మిగిలిన మొత్తానికి మూడింతలు అవుతుంది. ఇది చూద్దాం. అరుణ్ వద్ద ఉన్న మొత్తం అంటే ఏ ప్లస్ 10 రూపీస్, అంటే అరుణ్ వద్ద ఏ రూపాయలు అనుకుంటే ఆయనకు 10 రూపాయలు యాడ్ చేసినాం. అరుణ్ వద్ద ఉన్న మొత్తం సాజల్ వద్ద ఉన్న మొత్తానికి మూడింతలు అవుతుంది, అంటే 3 ఆఫ్ ఎస్ మైనస్ 10, అంతే కదా. మూడింతలు అవుతుంది అంటే ఇంతే కదా. ఇది ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి మనం ఈక్వేషన్ 2 చేసుకుందాం. ఏ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 3s మైనస్ 30. ఇప్పుడు కాన్స్టెంట్స్ అన్ని ఒక దిక్కు పట్టుకొద్దాం.
ఏ ఇక్కడే పెట్టాను, ఈ 3s ఇటు తీసుకొచ్చాను, -3s అవుతుంది. -30 ఇక్కడే పెట్టాను, +10 ఇటు తీసుకొచ్చాను, -10 అవుతుంది. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. a - 3s -40 అనేది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు మనం ఇక్కడ ఈక్వేషన్ 1 ఉంది, ఈక్వేషన్ 2 ఉంది. దీనిలో ఏదో ఒక టర్మ్ని, ఏ టర్మ్నా ఎస్ టర్మ్నా ఈక్వల్ చేసేసి ఈక్వేషన్స్ సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ 2ను 2తో గుణిస్తే, సో ఈక్వేషన్ 2ను నేను 2తో గుణిస్తున్నాను. 2a - 2 3 6s -80 అంతే కదా. ఇప్పుడు ఈ ఈక్వేషన్లోకి వెళ్ళి 1 ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం, మైనస్ చేసేద్దాం. చూడండి, మైనస్ చేయడము అంటే కింద గుర్తులు మారితే ఇక్కడ మైనస్ వస్తుంది, ఇది ప్లస్ వస్తుంది, ఇది మైనస్ వస్తుంది, అంతే కదా. ఇప్పుడు చూడండి, ఈ ప్లస్ మైనస్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఏ టర్మ్ క్యాన్సిల్ చేసేసిన. ఇక్కడ ప్లస్ మైనస్ అంటే మైనస్ చేయాలి, పెద్దదాని ముందట మైనస్ గుర్తుంది కాబట్టి 6s - s అంటే ఇక్కడ 5s వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో మైనస్ ఆఫ్ 80 + 90 ఎంత అవుతుంది? 170, అంతే కదా. ఈ మైనస్కి ఈ మైనస్ క్యాన్సల్, దెన్ s ఈజ్ ఈక్వల్ టు 170/5. సో కట్ చేస్తే 5 3s 15, 5 3 15, 2 మిగులుతుంది, 5 4 20. సో సాజల్ దగ్గర ఎన్ని రూపాయలు ఉన్నట్టు? 34 రూపాయలు ఉన్నట్టు. ఇది ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. చూడండి, ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేశాను. ఈక్వేషన్ 2 ఏంటిది? a - 3s -40, ఏ ఎస్ వాల్యూ 34 ఇలా సబ్స్టిట్యూట్ చేశాను. చూద్దాం. చూడండి, a - 102 -40, a -40 + 102. ఇప్పుడు దీన్ని చేస్తే ఎంత వస్తుంది? 102లోకి వెళ్ళి 40 పోతే ఎంత? చూడండి, 62 రూపీస్. ఆన్సర్ వచ్చేసిందా? సాజల్ దగ్గర 34 రూపీస్ ఉన్నాయి, అరుణ్ దగ్గర 62 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ చెక్ చేద్దాం. ఇప్పుడు మన ఫస్ట్ ఈక్వేషన్స్ సాటిస్ఫై చేస్తున్నాయో లేదో చూద్దాం. ఇప్పుడు ఏమన్నాడు? అరుణ్ 30 ఇస్తే, చూడండి, అరుణ్ 30 రూపాయలు ఇస్తే అరుణ్ దగ్గర 32 రూపాయలు, సాజల్ దగ్గర 64 రూపాయలు. అంటే ఇక్కడ 64 డబల్ అయినట్టే కదా. 64 2 × 32 అయినట్టే కదా. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ ఇది సాటిస్ఫై చేస్తుంది కదా. నెక్స్ట్ చూడండి, సాజల్ 10 రూపాయలు ఇస్తే, చూడండి, సాజల్ 10 రూపాయలు ఇస్తే అరుణ్ దగ్గర 62 రూపాయలు ఉన్నాయి కాబట్టి 72 రూపాయలు అవుతాయి. సాజల్ దగ్గర 34 రూపాయలు ఉన్నాయి కాబట్టి 10 రూపాయలు తగ్గుతాయి, 24 రూపాయలు అవుతాయి. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూడండి, అంతే కదా, 3 ఇంతలు అయినట్టే కదా. 72 రూపాయలు = 3 ఇంతలు × 24 రూపాయలు. ఇట్లా క్రాస్ చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.